ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో నా కలమ నుండి జాలువారిన ఓ ప్యారడీ గీతాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ ప్యారడీ గీతానికి స్ఫూర్తి ఏంటంటే, ఈరోజు మా పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీని ఉద్దేశిస్తూ అప్పటికప్పుడు రాసిన ఓ ప్యారడీ గీతం. అంటే ముందుగా నేను అనుకోలేదు, అంటే ఈ ఫేర్వెల్ నిర్వహించడం సమయం సరిపడలేక ఒక్క 10 నిమిషాలు నాకు సమయం దొరికింది. ఆ 10 నిమిషాల్లో ఓ సినిమా పాటని ట్యూన్ని తీసుకోవడం జరిగిందండి. అది ఓల్డ్ సాంగ్, నాగార్జునది. మీ అందరికీ తెలిసిన పాపులర్ సాంగేనండి. రైలు బండిని నడిపేది పచ్చ జెండేరా, రైలు బండిని నడిపేది పచ్చ జెండేరా, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేరా. వినే ఉంటారు ఈ పాటని. మరి ఆ పాటకి ఒక ప్యారడీని ఫేర్వెల్కి సంబంధించి విద్యార్థుల్ని కొంచెం ఉత్సాహపరచడానికి, వారి చదువు పట్ల శ్రద్ధ పెట్టడానికి ఓ ప్యారడీ గీతాన్ని రాయడం జరిగింది. మరి అప్పటికే 2-3 రోజుల నుంచి మేము కష్టపడడం, ఈ వాయిస్ కూడా పడిపోవడం, అయినప్పటికి కూడా మనం సింగర్స్ ఏం కాదు కదా, ఆ భావాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఓ ప్యారడీ రాయడం జరిగింది. మరి ఆ ప్యారడీని మీకు కూడా వినిపించాలని, వాయిస్ ఎలా ఉన్నా తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ ప్యారడీ గీతాన్ని విని ఫేర్వెల్కి ఆ ప్యారడీ గీతం సూట్ అయిందో లేదో కూడా మీరు తెలియపరుస్తారని, ఆ పాటను తప్పనిసరిగా మీరందరూ చివరి వరకు వినండి, పదాలని సరిచేయండి. మరి మొట్టమొదటిసారిగా వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరి చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్స్ మర్చిపోతున్నారని లైక్స్ ఇవ్వండి, చివరి వరకు చూడండి, మన ఛానల్ జామీ సుబోధను ఉత్సాహపరచండి. మరి ఆ పాట విందామండి. అందరూ గోదావరి గట్టు నుండి మన పాఠశాలకు వచ్చేయండమ్మా. వచ్చారా? మరి ఇంత ఉత్సాహం, ఇంత ఆనందం పాఠశాలలో మాత్రమే జరుగుతుందిరా. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని చాలామంది చిన్నాళ్ళు కోల్పోతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు రండి, మీకున్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఫేర్వెల్ పార్టీ చేస్తున్న విద్యార్థులందరూ కూడా ఉన్న 15 రోజులు చాలు, మీరు విజయం సాధించడానికి ఉన్న 15 రోజులు చాలు. మరి మీ అందరినీ ఉద్దేశిస్తూ, అంటే నేను ముఖ్యంగా ఏంటంటే, ఈ ఫేర్వెల్ ఫంక్షన్ అనేది 2-3 రోజులు ఇబ్బంది పెట్టింది మనల్ని. ఏది ఏమైనప్పటికీ కూడా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో, వారి అనుమతితో, అదేవిధంగా మిగతా ఉపాధ్యాయుల వారి యొక్క ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ధైర్యంగా దాన్ని ఉత్సాహంగా విద్యార్థులు చాలా చక్కగా కమిట్మెంట్తో వాళ్ళు కార్యక్రమాన్ని విజయవంతంగానే విజయవంతంగానే జరిపిస్తున్నారన్నమాట. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా మన జే సంతోష్, అదేవిధంగా కార్తిక్ కానీ, మిగతా సాత్విక్ కానీ, మిగతా మంచి టీం ఉంది. సమయానికి పేర్లు రావట్లేదు కానీ వీళ్ళందరూ కూడా, సురేంద్ర గారు, వీళ్ళందరూ చాలా అద్భుతంగా కూడా ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అంటే ఏర్పాట్లని చాలా తక్కువ సమయంలోనే చేయడం జరిగింది. మరి ఈ సమయంలో నేను కూడా వాళ్ళతో ఉండడం, తర్వాత ఏం చేయాలో ఏంటో, వీళ్ళ పిల్లలకి ఏదో కవిత పాట ఇవ్వాలి కదా, ఏదో విధంగానే ఇప్పటికిప్పుడే సరదాగా ఒక పాట రాశాను. నాతో వేదిక పంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారండి? ఫేర్వెల్ డే, ఫేర్వెల్ డే, ఫేర్వెల్ డే, ఫేర్వెల్ 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 డే. ఈరోజు ఫేర్వెల్ డే మనకందరకు ఎప్పటికీ మరువనిది ఈ శుభ సమయం. కలకలలాడే పిల్లలు, మల్లెల నీరు, తల మెరిసే వేదిక, కనులకు సొగసు. ఏ పిల్లల్లారా రండి కలిసి పాడుదాము, ఏ చిరుతొల్లారా రండి కలిసి ఆడుదాము. టటటం
మనకందరకు పాటుంటే సూపర్ అండి ఈ ఫేర్వెల్ డే, ఆటుంటే అద్భుతమండి ఈ ఫేర్వెల్ డే. ఏయ్ పాటుంటే సూపర్ అండి ఈ ఫేర్వెల్ డే, ఆటుంటే అద్భుతమండి ఈ ఫేర్వెల్ డే. ఆట పాట వేదిక వద్దకు రండి, చేద్దాం కలిసి అందరు ఒకటై రండి. ఆటపాట ఉంటేనే అమ్మో చిలకమ్మాయి, ఆటపాట రమ్యంరా అయ్యో చిన్నయ్య. ఆటపాట ఉంటేనే అమ్మో చిలకమ్మ, ఈ ఆటపాట రమ్యంరా అయ్యో చిలకయ్య. ఈరోజు ఫేర్వెల్ డే మనకందరకు ఎప్పటికీ మరువనిది ఈ శుభ సమయం. గురువుల పట్ల నిర్లక్ష్యం ఎప్పుడు వద్దండి. రాయ్ గురువుల పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వద్దు. గురువులను గుండెలు పెట్టి ఆరాధించండి. ఓయ్ గురువులను గుండెలు పెట్టి ఆరాధించండి. సార్సో మేడమ్స్ మీరు ఆనందపరచు, సార్సో మేడమ్స్ మీకు దీవెనలిచ్చు. క్రమశిక్షణ ముఖ్యమురా కష్టపడి చదవండి, క్రమశిక్షణ ముఖ్యమురా కష్టపడి చదవండి. అది మీ జీవితానికి రక్షణ ఇచ్చు, ఇష్టపడి చదవండి. ఈరోజు ఫేర్వెల్ డే మనకందరకు ఎప్పటికీ మరువనిది ఈ శుభ సమయం. ఇన్నాళ్ళు ఆడారు ఇక సరిపెట్టండి. విద్యార్థులరా ఇన్నాళ్ళు ఆడారు ఇక సరిపెట్టండి. ఇక నిండు బుక్కులపై లుక్కేయండి. ఇన్నాళ్ళు ఆడారు ఇక సరిపెట్టండి. ఇక నుండి బుక్కులపై లుక్కేయండి. చేతుల బుక్కు మీ మనసును మార్చు, సాధన చేస్తే ఇక విజయం మీదే. చేతుల బుక్కు మీ మనసును మార్చు, సాధన చేస్తే ఇక విజయం మీదే. కష్టపడి చదివితే కన్నవారు మెచ్చినలే, ఇష్టపడి చదివితే ఫస్ట్ క్లాసులు వచ్చినలే. కష్టపడి చదివితే కన్నవారు మెచ్చినలే, ఇష్టపడి చదివితే ఫస్ట్ క్లాసులు వస్తారా? ఖచ్చితంగా వస్తారా? ఇష్టపడి చదివితే ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు ఫేర్వెల్ డే మనకందరకు ఎప్పటికీ మరువనిది ఈ శుభ సమయం.